సో అలాగే మదర్ అండ్ ఫాదర్ అవ్వబోతున్న కపుల్స్ ఎప్పుడు కలిసి వెళ్ళి చెక్ చేసుకుని ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు. అది ఆ అవేర్నెస్ రావాలి, ఆ స్టిగ్మా లేకుండా ఒక ఎంపవర్మెంట్ రావాలి కపుల్స్లో. సో అది ఒకటి ఇష్యూ అవుతాయి. ఇలాగా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాము అబార్షన్స్ కూడా ఎక్కువగా విమెన్ వల్ల అని కాదు, విమెన్ వల్ల కాదు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నారు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం కుడ్ బి ఆల్సో ఫ్రమ్ ది ఫాదర్. కాబట్టి సో మదర్ ఒకటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అంతేకాకుండా ఇప్పుడే ఒక మెషిన్ మీరు చూసారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ